మరి రియల్ లైఫ్లో సుబ్బరాజ్ ఎలాంటి పర్సన్? రియల్ లైఫ్లో ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గా. అవునా? బాధ్యతలతో లేవు. హీరోస్కి అయితే మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. బట్ మీరైతే హ్యాండ్సమ్ విలన్ కాబట్టి మీకు కూడా ఉంటుంది డెఫినెట్లీ. సో దాని గురించి చెప్పండి, మరి మీకు ఎలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్? ఫోన్లు చాలా మంది చేస్తుంటారు, ఆడపిల్లలు ఫోన్ చేస్తుంటారు. ఆడపిల్లలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా మాట్లాడితే బాగుంది సరదాగా. బట్ నాకు రాదు అలా మాట్లాడడం. నాకు కొంచెం తెలియదు, ఆడపిల్లలు అలా మాట్లాడాలి తెలియదు నాకు. అందుకే నేను ఫస్ట్ జగన్ నాకు తమిళమ్మాయి టైంలో నాకు ఫస్ట్ సీన్ పెట్టడమే ఒక రొమాంటిక్ సీన్ పెట్టాడు. దానికేమో అమ్మాయిని ఇలా పట్టుకోమంటే ఇలా ఉడుకున్నాయి చేతులు నాకు. జగన్ కెమెరాలో చూసే ఏంటి సుబ్రాజ్ చేతులు ఉడుకుతున్నాయి, రెడీ షార్ట్ అనేది ఉడుకుతున్నాయి. ఇలా చూసాడు, ఏంటి సుబ్రాజ్ అన్నాడు, కష్టం అన్నాను. వచ్చే పక్క వచ్చి అని చెప్పి చేతుల వరకు కెమెరా పెట్టుకుని ఇంకొకరు చేతులు పెట్టి చేసుకున్నాడు. మరి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా మిమ్మల్ని? ప్రపోజ్ తెలియని వాళ్ళు చేస్తుంటారు బాబు, వాళ్ళకి తెలియ చెప్తూ ఉంటాను. నేను పుట్టి పెరిగిన ప్లేస్ భీమవరం. ఆ ప్లేస్లో ఒక దీంట్లో పెరిగాను. ఎలాంటిదంటే మా ఫాదర్ కాలేజీలో లెక్చరర్. మొత్తం కమ్యూనిటీ అంతా కూడా అక్కడ ఆ కాలేజీలో పనిచేసే లెక్చర్స్ వీళ్ళే. నేను ఎల్కేజీ నుంచి అంటే ఆల్మోస్ట్ కేజీ టు పీజీ అదే కాలేజీ. అక్కడ ఏంటంటే ఎవరితో మాట్లాడిన, ఈవెన్ ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్, అక్కడ ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడానంటే ఇంటికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది, మీ అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడారు. అదే కాలేజీలకు అందరూ తెలిసిన లెక్చర్లే. సో చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆడ మగ అనే భేదం చాలా ఎక్కువ. సెకండ్ ఇయర్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నాతో వచ్చి మాట్లాడితే పెదాలు వణికినాయి. వెళ్ళిపోదాం, ఎప్పుడు అయిపోతుంది అమ్మాయి అనే టైప్లో అనిపించింది. సో తెలియకుండా చిన్నప్పటి నుంచి పడిపోయింది, అది అలా కంటిన్యూ అయిపోయింది. మరి అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన మీకు ఎప్పుడన్నా ఎవరైనా అమ్మాయిని చూసి ఇష్టపడ్డారా? భీమవరం అమ్మాయిలు బాగుంటారు, చూడరు కానీ బాగుంటారు అని తెలుసు. ఉండి ఓవర్ కంట చూడాలి ఇవన్నీ ఉండి చాలా క్యూట్. అమ్మాయిలు అంటే ఫ్లషింగ్, అసలు మీరు సిగ్గుపడుతున్నారు. ఏం కాదు కానీ అంటే అవి బాగుండి అప్పట్లో ఊర్లో ఉండి కొంటి చూపులు అంటారు చూసారా, ఓవర్ కంట చూపులు ఇలాంటివి బాగుండి.